దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా యేసుక్రీస్తు వారి నామములో శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితాలలో మరి దేవునితో కూడా సహవాసం కలిగి ఉంటూ ఆయనతో ఐక్యపరచబడుతూ మన జీవిత విధానములు, మన ప్రవర్తనలు, మన క్రియలు, మన నడవడికలన్నిటిలో కూడా మరి దేవునికి ఇష్టమైనవిగాను, ఆయనకు ప్రీతికరమైన వారముగాను మనము బ్రతుకుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించును. కనుక నా ప్రియ దేవుని జనమా, పరిశుద్ధ గ్రంథములో నుండి మరి 23వ కీర్తన 2వ వచనాన్ని మనం గమనించినప్పుడు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మనము ఈ వచనములో పచ్చిక గల చోట అనియు శాంతికరమైన జలము అనియు 2 పదములను చూచుచున్నాం. ఇవన్నీ అక్షరార్థమైనవి కాక ఆత్మీయ లోతైన భావములు గలవై ఉన్నవి. అవి ఏమిటో మరి దేవుని వాక్యములో నుండి కొన్ని ఆత్మీయ విషయములనేవి మీతో కూడా పంచుకోవడానికి ప్రభు కృప చూపునుగాక. మరి పచ్చిక గల చోటు అన్నప్పుడు అది సారవంతమైనటువంటి ప్రదేశముగా కనబడుతూ ఉన్నది. సారవంతమైనటువంటి ప్రదేశమునకు మరి ఒక మంచి కాపరి తన గొర్రెలను నడిపించుచూ ఉంటాడు. ఎప్పుడైతే మన బ్రతుకులలో ఒక మంచి కాపరికి మనము విధేయత చూపు వారముగా ఉంటున్నామో, అప్పుడు మన జీవిత క్రియలు కూడా మారుతూ ఉంటాయి, మన ప్రవర్తన కూడా మారుతూ ఉంటుంది. ఎందుకంటే మందకు మేత అవశ్యమని గ్రహించు కాపరి పచ్చిక గల చోట్లను వెదుకుట సహజం. ప్రభువు మనలను నడిపించు ప్రతి స్థలములలో పరిస్థితులు మన ప్రాణమును వృద్ధి చెందుటకును హేతువైన సారవంతమైన పచ్చిక గల చోట్లను ఆయన దృష్టిలో కనబడుచున్నది. మనము ఆయనతో ఏక మనసు గలవారమై ఆయన నడిపింపునకు మనము లోబడినప్పుడు మంచి పచ్చిక గల చోట్లకు ఆయన మనలను తీసుకుని వెళుతూ ఉంటాడు. కనుక నా ప్రియ దేవుని బిడలారా, పచ్చిక గల చోట్లలో మేపు కాపరి అయిన ఎడల మనలను అక్కడకు తీసుకుని వెళ్ళి ఒక పుష్టిగా మనము భుజించడానికి, సంతృప్తిగా మనము తృప్తిపరచబడడానికి మరి ఆ పచ్చిక కలిగిన చోట్లకు దేవుడు తీసుకుని వెళుతూ ఉంటాడు. మరి దావీదు భక్తుని యొక్క జీవితంలో కూడా దేవుడు ఒక మంచి కాపరిగా ఆయన ఏ విధముగా తన గొర్రెలను మేపుచూ వచ్చాడు, అలాగే మరి దావీదు భక్తుని జీవితంలో దేవుడు కూడా ఒక మంచి కాపరిగా ఉంటూ పచ్చిక కలిగిన చోట్లకు ఆయన నడిపిస్తూ వచ్చాడు. ఒక మందను మేపుచున్నటువంటి కాపరికి ఉండవలసిన మరి లక్షణములను గురించి గడిచిన దినములలో మనం నేర్చుకోగలిగాము. మరి పచ్చిక కలిగిన చోట్లకు, సారవంతమైన భూమికి మరి ఈ మందను మేపువారు ఏ విధముగా వాటిని కనుగొని అక్కడకు తీసుకుని వెళుతూ ఉన్నారో, అలాగే మరి సంఘ కాపరి కూడా ఆ ప్రకారముగానే మందను మేపుచూ ఉన్నప్పుడు పచ్చిక కలిగిన చోట్లకు వారిని నడిపిస్తూ ఉండాలి. అనగా పరిశుద్ధ లేఖనాలలో మరి సారవంతమైన ఆత్మీయ ఆహారం అనేది సంఘమునకు ఉపదేశించేవారుగా ఉండాలి. నా ప్రియ దేవుని బిడలారా, యేసు ప్రభు వారిని గురించి అపోస్తులుడైన పౌలు గారు మరి ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో, నేను ఇంతకు ముందు కూడా ఆ విషయం చెప్పాను, సంఘమును సంరక్షించు పోషించు విషయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఎంతో బహు జాగ్రత్త కలిగి సంఘాన్ని ఏ విధముగా మరి కట్టబడుచు ఉండవలను, మరి ఏ విధముగా వారిని పోషించాలో,
మరి అలాంటి కార్యములన్నీ కూడా మన ప్రభువు ముందు మాదిరిగా ఆయన ఉంచి వెళ్ళాడు. కనుక యేసు ప్రభువారు తన శిష్యులను కూడా బలపరుస్తూ వచ్చాడు. అదే సమయంలో ఆఖరి కల్వరి మరణానికి సమీపిస్తూ ఉండగా మరి అనేక శ్రమల గుండా యేసు ప్రభు వెళ్ళుచూ ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయినను మరి ఆయన ఆరోహణమవుటకు ముందుగా మరి యేసు ప్రభు వారు చెప్పిన మాటలలో ఒక మాట నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు దానిని గురించి కూడా నేను చెప్పాను. అంటే అపోస్తులుల కార్యములు 1వ అధ్యాయంలో 8వ వచనం అనుకుంటాను. మరి లోకమంతటికి అనగా యూదయ, యెరూషలేము, సమరయ దేశములన్నిటిలో కూడా మీరు నాకు సాక్షులయ్యుందురు అని చెప్పాడు. చెప్పిన తదుపరి ఆయన ఆరోహణమైనట్లుగా ఒలివ కొండల మీద ఆయన ఆరోహణమైపోయాడు. తర్వాత ఆయన ఏ విధముగా ఎక్కి వెళ్ళాడో ఆ విధముగానే తిరిగి రాబోతున్నాడని బైబిల్ గ్రంథం అనేది మనకు స్పష్టముగా తెలియజేయచ్చు ఉన్నది. కనుక సంఘాన్ని కూడా ఇలాగా మనము సిద్ధపరిచే వారముగా ఉండాలి. ఒక కాపరి అన్నప్పుడు ఆ కాపరి ప్రతిరోజు గొర్రెలకు ఒక మంచి మేతను పెట్టేవారుగా ఉండాలి. పచ్చిక కలిగిన సారవంతమైన ఆత్మీయ ఆహారమును పెట్టేవారముగా ఉండాలి. ఇది పచ్చిక కలిగిన చోట్లకు వారిని నడిపించడం. రెండవ విషయాన్ని మనం గమనించినప్పుడు శాంతికరమైన జలములు. మరి కాపరి ఏం చేస్తాడంటే గొర్రెలను మేపిన తర్వాత వాటికి నీళ్లు పెట్టడం అనేది కూడా చేస్తూ ఉంటాడు. అనగా శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తూ ఉంటాడనమాట. ఈ శాంతికరమైనటువంటి జలములు అనేది ఒక మనుషుని జీవితంలో భారములన్నీ కూడా తొలగిపోయి సమాధానము, నెమ్మది కలిగిన వ్యక్తిగా మారుతూ ఉంటాడు. మరి ఎప్పుడైతే ఒక వ్యక్తి తన భారములన్నీ కూడా ప్రభువు మీద మోపుచూ ఉన్నాడో అప్పుడు తన హృదయములో ఒక గొప్ప సమాధానం అనేది కలుగుచూ ఉంటున్నది. మంచి మేత చేత తృప్తి నొందిన మంద శాంతికరమైన జలముల యొద్దకు నడిపింపబడును. ఇది దేవుని చిత్తము చేసిన ఎడల కలుగు విశ్రాంతిని చూపుచూ ఉన్నది. సమాధానము, నెమ్మది మొదలగు వాటిని బయలుపరచుచున్నది. దైవజనులైనటువంటి అనేకులు లోతైన సత్యములు ఎరిగి ఉన్నను ప్రాణమునందు నెమ్మది లేని వారై కనబడుచూ ఉన్నారు. చూడండి, ఎంతోమంది దైవజనులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, సత్యములు వింటూ ఉంటారు, అనేక ప్రసంగాలు వింటూ ఉంటారు. అయినను వారి జీవితాల్లో నెమ్మది లేకపోవడానికి గల కారణములు ఏమిటి? భారములు. ప్రతివాని జీవితములు ఏదో ఒక భారం అనేది బంధించబడుతూ ఉన్నాడు. ఆ భారము చేత కట్టబడుచూ ఉంటాడు. ఎందుకంటే భారములు లేనటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా? అలా లేరు. ప్రతి ఒక్కరు కూడా భారములతోనే మనం బ్రతుకుతూ ఉన్నాం. అయినను మరి దైవజనులమైన మనము అదే సందర్భములో విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా భారము లేనటువంటి ఒక జీవితం చేయట కొరకే ప్రభు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. కనుకనే యేసు ప్రభు వారు చెప్పారు, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో మనం చూస్తే, మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని చెప్పాడు. మరి యేసు ప్రభు యొక్క కాడి మన మీద ఎత్తబడినప్పుడు మనకు విశ్రాంతి దొరుకుతుందని చెప్పి ఇక్కడ ప్రభువుల వారు చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్పాడు? దీని ఉద్దేశం ఏమిటి? మరి దేవుని ప్రజలలో అనేకులు మరి పలు విధములైన భారములతో కట్టబడుతూ ఉన్నారు. ఆర్థిక భారం అవ్వచ్చు, కుటుంబ భారం అవ్వచ్చు, మరి చుట్టుప్రక్కల ఉన్న సమస్యలు, ప్రతికూల పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒక భారములుగా ఉన్నప్పుడు దైవ సేవకులైన విశ్వాసులైన ఎవరు కూడా సమాధానము లేనటువంటి వారుగా ఉంటారు. ఒకవేళ పైకి సమాధానం అనేది మనం చూపించవచ్చేమో కానీ అంతరంగములో ఒక కలవరం అనేది కనబడుతూనే ఉంటుంది. ఇదే విషయమును ఇర్మియా ప్రవక్త కూడా తెలియజేస్తున్నాడు. నా ప్రజలు పైన సమాధానం అని చెప్పుకుంటున్నారు, అంతరంగములో వారు తమ గాయములను కట్టలేకపోతూ ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది అలాగే అంతరంగములో సమాధానము లేకుండా పైన రూపము మాత్రము సమాధానము కలిగి ఉన్నామని ఒక వేషధారణ అనేది చాలామంది క్రైస్తవుల జీవితాల్లో కనబడుతూ ఉన్నది. నా
అప్రియ దేవుని జనమా, ఈ మాటలు వింటున్న మీ కుటుంబ జీవితాలలోనూ వ్యక్తిగతముగాను నెమ్మది విశ్రాంతి కలిగిన వారముగా ఉండాలి. అది ఎలా మనం పొందుకోగలము? మరి ఇక్కడ గొర్రెలు శాంతికరమైన జలముల యొద్దకు ఎలా నడిపించబడుతూ ఉన్నాయో, అలాగే దేవుని బిడలమైనటువంటి మనలో కూడా ప్రతి ఒక్కరము శాంతికరమైన జలముల యొద్దకు మనం నడిపించబడినప్పుడు మనలో సమాధానం అనేది ఏలుబడి చేస్తూ ఉన్నది. ఈ సమాధానము ఎలా పొందుకోగలమో ఒక 5 విషయములను నేను మీకు తెలియజేస్తాను. ప్రియ దేవుని బిడలారా, మొదటిగా విశ్వాసం మూలముగా సమాధానం అనేది దొరుకుతూ ఉన్నది. విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చబడుట వలన మనకు సమాధానం అనేది కలుగుతూ ఉన్నది. ఒకడు పాపిని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచిన యెడల అతడు తన విశ్వాసం మూలముగా నీతిమంతుడిగా తీర్చబడి దేవునితో సమాధానమును పొందుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తున్నాం. ఇది రక్షణ అనుభవములో కలుగు సమాధానము చూపిస్తూ ఉన్నది. మరి లోకములో ఎంతోమంది రక్షణ లేనటువంటి ప్రజలు, వారందరూ సమాధానంగానే ఉన్నారు కదండి అని ఒకవేళ మీరు అడగవచ్చు. నా ప్రియ దేవుని బిడలారా, ఒక మాట మీరు గుర్తుంచుకోవాలి. అన్యజనులు వారికి ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ధనికులుగా ఉండవచ్చు, మరి పేరు ప్రఖ్యాతి గొప్ప వ్యక్తులుగా ఉండవచ్చు. మీరు వెళ్ళి చూడండి, వారి హృదయంలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది అనేది ఉండదు. కానీ పైకి మాత్రము మేము నెమ్మది సమాధానం మాకు అన్ని కలిగి ఉన్నామని చెప్తూ ఉంటారు. కానీ ఒక పాపి రక్షింపబడిన తరువాత అతడు ఆ రక్షణ అనుభవము మూలముగా సమాధానం అనేది పొందుకోగలుగుతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో సమాధానము కలిగి ఉండాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. రెండవదిగా మనం గమనించినప్పుడు ఒకే శరీరముగా మారుట వలన మనకు సమాధానం అనేది కలుగుచూ ఉన్నది. అపోస్తలుడైన పౌలు, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనములో ఈ మాట చెప్పబడుతూ ఉన్నది. కనుక పరిశుద్ధాత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరముగా మార్చబడుతూ ఉన్నాము. మొదటిగా ఒక పాపి రక్షణలోనికి వస్తే అతని హృదయములో సమాధానం కలుగుతుంది. రెండవదిగా మనము ఏక శరీరముగా మార్చబడుతూ ఉన్నప్పుడు, మనము క్రీస్తు అనుగ్రహించు ఆ హృదయములలో దేవుని ప్రేమ కుమ్మరించబడుతూ ఉన్నప్పుడు నిశ్చయముగా మనమందరము ఏక శరీరముగా మార్చబడుతూ ఉన్నాం. ఒకే శరీరముగా అనగా సంఘం అనే ఒక శరీరముగా మార్చబడి అలాగా మనము సమాధానం అనేది అనుభవించగలుగుతూ ఉన్నాము. కనుక మరి దేవుని సన్నిధిలో పాలు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరు సంఘములో మరి ఎవరైతే ఆరాధనలో పాలు పొందుతూ దేవుని ఆత్మ చేత నింపబడుతూ అన్య భాషలు మాట్లాడుచు మరి దేవుని శక్తి చేత వారి హృదయములలో మరి ఏ విధముగా దేవుని ప్రేమ చేత నింపబడుతూ ఉన్నారో వారు ఒక ఏక శరీరముగా మార్చబడుతూ ఉన్నారు. కనుకనే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి అని చెప్పుచూ ఉన్నాడు. రెండవదిగా మనము ఒకే శరీరముగా మారుట వలన మనకు సమాధానం అనేది దొరుకుతూ ఉన్నది. మూడవదిగా మనము గమనించినప్పుడు ప్రార్థన జీవితం మూలముగా ఒక సమాధానం అనేది కలుగుతూ ఉన్నది. ఎందుకంటే దేవుని బిడ్డలందరూ మరి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నప్పుడు విజ్ఞాపనలను అలాగే కృతజ్ఞతాస్తుతులను మరి మనము చెల్లించుచూ ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు మన హృదయములలో సమాధానమును కలుగజేయచ్చు ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో మనం గమనించగలము. దేనిని గుర్చియో చింతపడకుడి గాని
ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. ఎవరైతే ప్రార్థనా జీవితంలో తాము విజ్ఞాపనలతోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగాను అలా మనము దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మనకు ఒక కాపుదలగా ఉంటున్నాడు, మన తలంపులకు ఒక కాపుదలగా ఉంటున్నాడు. అదే సమయంలో మన హృదయములో దేవుని సమాధానం అనేది కావలియుండును. కనుకనే పాత నిబంధనలో దానియేలు భక్తుని జీవితంలో కూడా మనం గమనించగలం. దానియేలు జీవితం ఒక వ్యక్తిగత ప్రార్థనా జీవితమును కలిగిన ఒక మంచి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అతడు తాను చెరగా ఉన్న దినాలలో కూడా అనుదినము ముమ్మారు ప్రార్థించే అలవాటు ఉండెను. అతని జీవితమునకు అపాయము కలుగు చేయు చట్టం ఒకటి పుట్టినప్పుడు ఆ చట్టం యొక్క శాసనం మీద రాజు సంతకం అనేది చేయబడింది. ఇది దానియేలు వినిన తర్వాత చాలా అధైర్యపడ్డాడు. అతడు తన గదిలో యథాప్రకారముగా యెరూషలేము తట్టునకు కిటికీలు తెరవబడి ఉండగా ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియపరచుచూ వచ్చాడు. దాని నిమిత్తము అతడు సింహపు గుహలో వేయబడినను అతని మనసులో సమాధానము కలిగి ఉండెను. కనుక ప్రతి విషయములో ప్రార్థనతోనూ కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి మనము తెలియచేసినప్పుడు దేవుడు మన హృదయములలో సమాధానం అనేది కలుగజేస్తాడు. నాలుగవదిగా మనము గమనించినప్పుడు మరి తండ్రి కుమార మరి పరిశుద్ధాత్మ దేవునికి అనగా త్రియేక దేవుని గురించి మనము ఎప్పుడైతే తెలుసుకునే వారముగా ఉంటున్నామో వాస్తవముగా మన జీవితాలలో ఒక గొప్ప సమాధానం అనేది కూడా కలిగి ఉంటున్నాం. ఎందుకంటే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనములో ఈ మాటలను మనం గమనించగలం. ఎందుకంటే పలు విధములైన మేలుల వలన మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశం అనుగ్రహింపబడదు, తండ్రియు కుమారుని అనుభవ జ్ఞానము వలన దేవ స్వభావమునందు పాలివారైన వారికి పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకుని వారికి ఆ ప్రవేశము అనుగ్రహింపబడును. తండ్రియు కుమారుని గురించిన అనుభవ జ్ఞానము మన దేవ స్వభావమునందు పాలివారొగనట్లు చేయును. ఒకడు దేవ స్వభావము గలవాడైనప్పుడు అతడు సమాధానము కలిగిన మనుష్యుడుగా మార్చబడుతూ ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని జనమ, మరి శాంతికరములైన జలముల యొద్దకు మనము నడిపించబడుతూ ఉన్నాము. కనుక దేవునిని గురించినటువంటి కార్యములు మనం అధికముగా ధ్యానించే వారముగా ఉండాలి. లోక సంబంధమైన విషయముల కొరకు ఎక్కువగా చోటిచ్చి లోకములో ఏం జరుగుతుందా దాన్నే తెలుసుకోవాలి, లోకములో ఏ విధంగా మరి ఇంకా ముందుకు ఎలా పోతుంది, వారు అలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, మనం ఏం నేర్చుకోబోతున్నాం, ఇవన్నీ వ్యర్థమైన వాదనలు. ఈ వాదనలన్నీ కూడా విడిచిపెట్టండి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో అది మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథం మనకి ఏమైతే బోధిస్తుందో దాన్ని మనం గమనించాలి. అలా మనము తెలుసుకొని దైవ జ్ఞానము చేత మనం నింపబడుతూ ఉన్నప్పుడు నిశ్చయముగా మన అందరి జీవితాలు బాగుపడతాయి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సంపూర్ణులగుట వలన కలుగు సమాధానం అనేది మనం చూస్తూ ఉన్నాం. మీరు శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి అని అపోస్తలుడైన పేతురు రాయొచ్చు ఉన్నాడు. ఇది పైన సూచించబడిన విధముగా మనము ఆత్మీయ జీవితములో ఎదుగుదల అనేది మనలో సమాధానము ఒక ప్రక్క ఉన్నప్పటికీ పూర్ణముగా పరిశుద్ధపరచబడుట అనేది కూడా ఒక సమాధానమై ఉన్నది. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనములో మనం గమనించగలం. సంపూర్ణముగా పరిశుద్ధపరచబడిన అనుభవములో తమను కాపాడుకుని వారి యొద్ద ఈ సమాధానం అనేది కనబడుతుంది. కనుక దేవుని రాకడ అనేది చాలా సమీపముగా ఉన్నది. కనుక మరి మధ్యాకాశములో ఆయనను మనం ఎదుర్కోవడానికి మనం అందరం కూడా సిద్ధపడాలి. కనుక నా ప్రియ దేవుని జనమా,
పచ్చిక గల చోట్లకును అలాగే శాంతికరమైన జలముల యొద్దకు మరి దావీదు భక్తుడు నడిపించబడిన విధముగానే మన బ్రతుకులలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మంచి కాపరిగా ఉంటూ మనలను పచ్చిక కలిగిన చోట్లకు అనగా సారవంతమైన స్థలములకు ఆయన మనల్ని నడిపించును. అదే విధముగా శాంతికరములైన జలముల యొద్దకు మనల్ని నడిపించును. దాని ఉద్దేశం ఏమిటంటే మన హృదయ అంతరంగంలో ఒక గొప్ప సమాధానం అనేది కలిగి బ్రతకాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మీ సన్నిధిలో పాలు పొంది మరి ఈ విధముగా దేవ ఆత్మీయ విషయములను మేము నేర్చుకోవడానికి మీరు కృప చూపుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. దావీదు భక్తుడు పచ్చిక గల చోట్లకు శాంతికరములైన జలముల యొద్దకు నడిపించబడినట్లుగాని మేము ఒక్కొక్కరము కూడా ప్రభువా మా హృదయాలలో ప్రభువా సారవంతమైన ఉపదేశం మేము పొందుకొని సమాధానకరమైన బ్రతుకులను మేము కొనసాగించుటకు ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. ఎవరైతే ఈ వర్తమానములను వింటున్నారో వారి జీవితాలలో ఒక గొప్ప మార్పు కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబాలను ప్రభువ వారి వ్యక్తిగత జీవితాలను ప్రభువ ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఏ విధము చేతనైనను మీరు మధ్యాకాశములో బయలుపడినప్పుడు మేము మిమ్మల్ని ఎదుర్కొనే కృపను మేము పొందుకొని దేవా మీ సమీపస్తులుగా మేము బ్రతకడానికి సహాయము చేయం. స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను వింటూ ఉండండి. ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడండి. ప్రభు రాకడకు మనమందరము కూడా సిద్ధపడుదుము గాక. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.